హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనం అంటే ఐటీ కొలువుల కోచింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్లో ఐటీ బూమ్ మొదలైన నాటి నుండి ఇవాల్టి వరకు అదే జోష్ అక్కడ. అందుకు తగ్గట్టుగానే మైత్రివనం పరిసరాల్లో ఎటు చూసినా కూడా ఐటీ కోచింగ్ సెంటర్సే దర్శనమిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ ఐటీ కోర్స్ కొత్తగా వచ్చిన అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్ ఓపెన్ అయిపోవాల్సింది. సో గత 25 ఏళ్లుగా అమీర్పేట్లో ఇదే కంటిన్యూ అవుతోంది. అందుకని హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. 24 గంటలు అక్కడ రష్ ఉండాల్సింది. ముఖ్యంగా మైత్రివనం బిల్డింగ్తో పాటు ఆ పక్కనే అమీర్పేట్ మెట్రో స్టేషన్ సమీపాల్లో భారీ బిల్డింగ్లు, వందల ఐటీ కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటూ ఉంటాయి. అయితే నాటికి నేటికి సీన్ మొత్తం మారిపోయింది. ఐటీ ఉద్యోగార్థులు భారీగా పెరిగిపోయారు, కానీ బిల్డింగ్లు మాత్రం మారలేదు. అవే బిల్డింగ్లు, వాటిలోనే వందల కోచింగ్ సెంటర్స్, పెద్ద పెద్ద బోర్డులతో చిన్న చిన్న క్యాబిన్లు కళకళలాడుతూ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మైత్రివనం ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్లో అగ్ని ప్రమాదం జరగడం ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో అమీర్పేట్ మైత్రివనం ఏరియాల్లోని కోచింగ్ సెంటర్స్ ఎంతవరకు సేఫ్ అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్ సిటీలో ఎనీ టైం ఫుల్ రష్ ఉండే అమీర్పేట్ మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా హడలెత్తించింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఆనుకుని ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ నీలగిరి బ్లాక్లోని 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్మేయడంతో విద్యార్థులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. అయితే ఒక కోచింగ్ సెంటర్ విద్యార్థులు అందులో చిక్కుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. సరిగ్గా బయటకు వెళ్లే దారిలోనే అగ్ని ప్రమాదం జరగడంతో ఎటూ వెళ్లలేని సిట్యువేషన్తో టెన్షన్ పడిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కోచింగ్ సెంటర్లో చిక్కుకున్న వారిని బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం చేశారు. నిచ్చెనల ద్వారా విద్యార్థులను, సిబ్బందిని బయటకు తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా బిల్డింగ్లోకి ఎంటర్ అయి మంటల్ని ఆర్పేశారు. అయితే ఘటనా స్థలంలోని పరిస్థితులు మాత్రం షాక్ ఇస్తున్నాయి. కోచింగ్ సెంటర్ విద్యార్థులు, సిబ్బంది సేఫ్గా బయటకు వచ్చారు. మంటలు పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. వందలాది కోచింగ్ సెంటర్స్, వేలాది మంది విద్యార్థులు, సిబ్బంది ఉండే ప్రమాదం జరిగిన బిల్డింగ్ అసలు ఎంతవరకు సేఫ్? ఆ బిల్డింగ్లో ప్రమాదం జరిగితే బయటకు వెళ్లేందుకు ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి? ఫైర్ సేఫ్టీ రూల్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక ప్రమాదం జరిగిన బిల్డింగ్లోని ఒక కోచింగ్ సెంటర్ పరిస్థితి ఎలా ఉంది, విద్యార్థులు ఎలా పరుగులు తీశారు అనే సిట్యువేషన్ కూడా మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. అమీర్పేట్లోని నీలగిరి బ్లాక్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా విద్యార్థులు చిక్కుకున్న ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో నేను ఉన్నాను. ఒకసారి చూసుకోవచ్చు. ఇది స్టార్టింగు ఎంట్రీ పాయింట్. సో ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్తుంది, లోపలికి ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్స్టిట్యూషన్ మెయిన్ డోర్ అది. సో అక్కడి నుంచి విద్యార్థులందరూ కూడా ఈ క్యాబిన్స్లో వాళ్ళంతా కూడా కోచింగ్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు విద్యార్థులంతా ఎవరు లేరు, ఎందుకంటే బయటికి తీసుకెళ్లారు. చూసుకోవచ్చు, ఒక్కొక్క క్యాబిన్ చాలా కంజెస్టెడ్గా ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే అక్కడ బయటని, ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఆ చివరి దాకా వెళ్ళాలి. సో అందుకని విద్యార్థులు వెంటనే అక్కడ ఫైర్ ఒకసారి ఇన్సిడెంట్ జరగగానే వాళ్ళందరూ ఒకసారిగా భయభ్రాంతికి గురయ్యారు. చూసుకోవచ్చు, విద్యార్థులు కూర్చున్న కుర్చీలు, సిస్టమ్స్ అన్నీ కూడా చల్లా చెదురుగా ఉన్నాయి. ఎట్టుకట్టుకి వాళ్ళు వెంటనే భయభ్రాంతికి గురై వెంటనే బయటికి పరుగులు పెట్టారు. పరుగులు పెట్టి ఇక్కడ మీకు చూస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు సిచ్యువేషన్ మొత్తం కూడా ఎలా ఉందో ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇది బయట బాల్కనీ పాయింట్గా ఉంది. సో బయటికి ఈ విధంగా వచ్చి, సో ఇక్కడి నుంచి ఎక్కడైతే హోర్డింగ్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే బయట బాల్కనీ దగ్గర కూడా హోర్డింగ్స్ ఉన్నాయి. సో ఈ హోర్డింగ్స్ దగ్గర నుంచి అక్కడ ల్యాడర్ మీకు కనిపిస్తుంది. సో ఈ బాల్కనీలోకి వచ్చి ఇటు నుంచి ఆ ల్యాడర్ కనిపిస్తుంది. అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు వేసిన ల్యాడర్ అది. సో ఆ ల్యాడర్ నుంచి కూడా వాళ్ళందరినీ కిందకి దింపి వేసిన సిచ్యువేషన్.